జపాన్ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డ సానాయ్ తకాచి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే కంగారు అటు చైనాలోను, సౌత్ కొరియాలో మొదలైపోయింది. దీనికి గల కారణాలేంటో మనం తెలుసుకుందాము. ఆవిడ చాలా సార్లు ఆర్టికల్ 9ని జపాన్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న ఆర్టికల్ 9ని మార్చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 9 జపాన్‌ని ఒక శాంతియుత దేశంగా మార్చడానికి, అలాగే యుద్ధం లేదా యుద్ధ కార్యాచరణ తీసేయడానికి మార్గదర్శకాలు ఇస్తుంది. అలాగే ఆవిడ ప్రధానమంత్రి అవ్వకముందు చాలా సార్లు యాష్కుని ష్రైన్‌కి వెళ్లారు. ఇది 1869లో జపాన్‌ని పరిపాలించిన మేజీ రాజు యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోతే, ఆ సైనికుల యొక్క వీర త్యాగాలకు గుర్తుగా గుడి కట్టారు. జపాన్ యొక్క కన్జర్వేటివ్ లేదా జపాన్ యొక్క పురాతనమైన కల్చర్‌ని ఈవిడ బాగా ప్రేమించడం, జపాన్‌ని తిరిగి ఎలాగైనా సరే ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచనతో ఉండడం, జపాన్ ఆర్థిక వ్యవస్థని ఖచ్చితంగా మెరుగుపరచగలరన్న నమ్మకం అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది.